నేను మీ రాజేష్, మీరు చూస్తున్నారు అప్స్కిల్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టీఎస్ ఐసెట్ 2020 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏ ఉన్నావో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. టీఎస్ ఐసెట్ 2020 ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ట్యూషన్ ఫీజ్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడైతే చూడొచ్చు, స్క్రోల్ అవుతుంది కదా, లాస్ట్ డేట్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ టు 21 డిసెంబర్ 2020 అని చెప్పి. ఎవరైతే ఇంకా ఫీజు కట్టలేదు, అంటే ఇప్పటివరకు కూడా ఎవరైతే సీట్ అలాట్ అయిన తర్వాత ఇప్పటివరకు ఎవరైతే ట్యూషన్ ఫీజు అనేది పే చేయకపోయినట్లయితే ఈ ట్యూషన్ ఫీజు అయితే పే చేసేసి మీ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవచ్చు 21 డిసెంబర్ 2020 వరకు అయితే. టీఎస్ ఐసెట్ 2020 ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైతే ట్యూషన్ ఫీజు అయితే కట్టలేదో అలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ట్యూషన్ ఫీజు యొక్క డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. 21 డిసెంబర్ 2020 వరకు కూడా మీ యొక్క ట్యూషన్ ఫీజు అయితే పే చేయొచ్చు. ఇది ఒక మంచి అవకాశంగా అయితే మీకు చెప్పొచ్చు. ఎవరైతే ఇంకా ట్యూషన్ ఫీజు అనేది పే చేయకపోయినట్లయితే 21 డిసెంబర్ 2020 వరకు అయితే మీ యొక్క ట్యూషన్ ఫీజు అనేది పే చేసుకొని మీ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చినట్లయితే టీఎస్ ఐసెట్ 2020 ఫైనల్ ఫేజ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే, అంటే టీఎస్ ఐసెట్ 2020 డీటెయిల్ నోటిఫికేషన్ అని చెప్పింది కదా, దీనిపైన మీరు క్లిక్ చేసుకొని మీ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. అంటే ఫైనల్ ఫేజ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు ఫైనల్ ఫేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఇక్కడైతే ఉంది. ఓకే, ఇక్కడ టీఎస్ ఐసెట్ 2020 ఫైనల్ ఫేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి మనం చెక్ చేసినట్లయితే ఫైనల్ ఫేజ్ అని చెప్పింది కదా, ఇక్కడ టీఎస్ ఐసెట్ 2020 ఫైనల్ ఫేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం వీటిని చెక్ చేసినట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా, ఈ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి చెక్ చేసినట్లయితే ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ నాట్ అటెండింగ్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి అటెండ్ కాలేదో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేసి స్లాట్ అనేది అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్ని, అదేవిధంగా మీకు నచ్చిన డేటు, అదేవిధంగా టైంని సెట్ చేసుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి అయితే అటెండ్ కావాల్సి అయితే ఉంటుంది. ఈ డేట్ వచ్చినట్లయితే 22/12/2020 రోజు అయితే మీరు మీ యొక్క ప్రాసెసింగ్ ఫీజు అయితే కట్టుకోవచ్చు, అదేవిధంగా స్లాట్ అయితే బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చినట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్. ఓకే, ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నారో, అంటే ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేసి స్లాట్ అయితే ఎవరైతే బుక్ చేసుకున్నారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు బుక్ చేసుకున్నటువంటి టైం, అదేవిధంగా డేటు, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్లో 23/12/2020 రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చినట్టయితే ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. ఓకే, ఈ వెబ్ ఆప్షన్స్ అనేది 22/12/2020 నుంచి 24/12/2020 వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేది కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా 22/12/2020 నుంచి 24/12/2020 వరకు అయితే మీ యొక్క వెబ్ ఎక్సర్సైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చినట్టు ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అని చెప్పింది కదా, మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్ని కూడా ఫ్రీజ్ చేయబడతాయి 24/12/2020 రోజు అయితే. నెక్స్ట్ వచ్చినట్టయితే ప్రొవిజనల్లీ అలాట్మెంట్ ఆఫ్ ద సీట్స్. మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది 26/12/2020 రోజు అయితే జరుగుతుంది. మీకు ఎక్కడైతే కాలేజ్ వచ్చిందో ఆ యొక్క ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ అయితే ఈ 26/12/2020 రోజు అయితే తెలపడం అయితే జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకొని మీకు ఎక్కడ సీట్ వచ్చిందో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చినట్టు పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ద వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్. ఓకే, మీకు సంబంధించిన సీట్ అనేది అలాట్ అయిన తర్వాత దానికి సంబంధించిన ట్యూషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్యూషన్ ఫీజు అనేది పే చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అయిందో ఆ కాలేజ్లో ఈ రిపోర్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. 26/12/2020 నుంచి 29/2012 వరకు అయితే మీకు సంబంధించిన ట్యూషన్ ఫీజు, సెల్ఫ్ రిపోర్టింగ్, అదేవిధంగా రిపోర్టింగ్ అలాంటి కాలేజీలో అయితే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. 26/12/2020 నుంచి 29/12/2020 వరకు అయితే. ఓకే, ఇది ఈ ఫైనల్ ఫేజ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కలో ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అయితే మీ మొబైల్లో పొందవచ్చు.